ఈ వరకే బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ లేని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ వారి పెన్షన్స్ డబ్బు గనక తీసుకుంటే అవకాశం మీరు గనక కల్పించినట్లయితే వాలంటీర్స్ ప్రమేయం పూర్తిగా పోతుంది అని చెప్పి కూడా చెప్పటం జరిగింది. ఏమన్నా అనుకో నోట్లో ఊళ్ళలో ఉచ్చబోసి కొట్టారు, చిన్నగా కూడా కాకుండా ఉచ్చబోసి కొట్టారు. ఎంత తిప్పలు పడుతున్నాం మేము, ఎంత బాధపడుతున్నాం మేము. ఎంతసేపు ఇండకు తెచ్చిస్తాను, దాము తెచ్చిస్తాను. ఏంది బాధలు మాకు? న్యాయంగా ధర్మంగా పోటాపోటీగా ఉండి మంచి మాటలతో గెలుచుకో ఎవడుతున్నాడు. ఇదేంది ఈ పుల్ల పెట్టడాలు? ఇది ఒక రాజకీయమా? తొక్కల రాజకీయం. ప్రాణం పోయిన మాకు ఆయనే న్యాయం చేసి ఆయనకే చేస్తాం. గ్యారెంటీకి జగన్కి మాకు 4 ఓట్లు ఉన్నాయి, 4 ఓట్లు జగన్కి. మీరు ఎంత దూరం నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? మేమా ఆడ కొత్తగా ఇల్లు గుడిసెలు, ఆ గుడిసెల్లో ఉంచి ఇక్కడికి వస్తాం. కాళ్ళు నొప్పులు పడతాడు వాడు చచ్చినాడని. ఇంటికి వచ్చి ఇంటి వాడి తలుపు దట్టి బియ్యం తలుపు దట్టి డబ్బులు ఇస్తాను. అట్టోడు ఇట్టాడు పని చేసిండు. అలా ఉంది జనం. కొంతమంది ముసలాం పడిపోయింది ఆడ, పడిపోయి మంచిళ్ళు ఇచ్చి మొఖం తుడిచి నేనే కోసను పెట్టామని ఇచ్చిండు. వాడు చచ్చినాడని వాడు దూని తగల. ఇంటికి వచ్చి తలుపు తెట్టి బియ్యం తలుపు తెచ్చి ఇస్తాను పింఛన. ఆ బట్ట వచ్చి ఇప్పుడు ఇంత పని చేసిండు. వాడు ఆగుజన వాడికి ఎవరు ఓటు వేస్తారా? అసలు రమ్మనా ఓటు ఎవరు వేస్తాడు వాడికి? ఇప్పుడు ఆ నుంచి వాడికి నడిచి వచ్చారు, కాళ్ళు నొప్పులు పడుతున్నాడు. ఎవరా దొంగనా బట్ట? ఓడు పొలాలు పెట్టేది. ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. అదేనమ్మా, ఇప్పుడు అందరిలో కూడా ఇదే చైతన్యం కలిగింది. అందరూ కూడా అదే జగన్ కి ఓటు వేయాలనుకుంటున్నారు. జగన్కే వేస్తాం మేము, ఎవరికి ఓటు. జగన్ కి 4 ఓట్లు ఉన్నాయి, 4 ఓట్లు జగన్కి వేస్తాం మేము. ఈయనే ఓడికి గడ్డ పొడికి ఓడి ఎన్ని అగసా ఓడి వచ్చినా కానీ ఓడి చేయడు. మళ్ళీ 3 బాగా నీళ్ళు తాపుతాడు ఓడు. ఓడి కోటేస్తే ఓడి ఎవరో వేయాల్సిందే కానీ వేయవు. మేము ఇప్పుడు ఆ నుంచి నడిచేస్తారు, కాళ్ళు నొప్పులు పడతాం. ఇల్లు దట్టి ఇస్తున్నాడు జగన్, ఇల్లు దట్టి బియ్యం ఇచ్చిండు. అడవిలో కూడా తెచ్చిస్తున్నారా? 7 కాడికి ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్లు వచ్చి వాలంటీర్ నీకు ఎత్తున్నారు. ఎన్ని మంది ఉన్నారు ఆడ? మీరు 9 మందికి వచ్చి ఎత్తున్నారు. 9 మందికి పెన్షన్ వస్తున్నాడా? ఇప్పుడు మీరు 7 వచ్చి తీసుకుంటున్నారు. ఇది బాగుందా? జగన్ గారి ప్రభుత్వం బాగుందా? మళ్ళా మన రోజు ఏమన్నా మేడం గారు ఏం చేస్తారు చెట్టు కింద కూర్చొని? ఏం లేదు, ఎండ కొడుతుంటే ఆగడ కొడుతుండే మంచిలు దూపు అవుతాడు. మంచిలు కూడా లేవు, మంచిలు కూడా రావట్లేవు. కొనుక్కునే పరిస్థితి వచ్చింది. మరి ఇంట్లో కూర్చోపోయినావు 24 గంటలు కరెంట్ రావట్లే? కరెంట్ లేదు, కరెంట్ కూడా రావట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా పోయానని. కేసీఆర్ కాడికి చల్లగుండా కేసీఆర్ మంచిగా సాధిండు. నీళ్ళు ఇచ్చిండు, యాసంగి బండి ఇచ్చిండు, వానకాలం బండి ఇచ్చిండు. నీళ్లు కూడా పుష్కలంగా ఇచ్చాడు, బావులలో కూడా కరెంట్ కూడా ఇచ్చాడు. రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని వచ్చినాయట కదా. రేవంత్ మళ్ళా కోపం వస్తుంది ఆయన. నువ్వు ఒక్కొక్కరు న్యూస్ పడతారు. ఎందుకు? నీళ్ళు లేక అరే మీరే ఓటేసిరు, ఎట్లా ఓటేసిరాను? మీకు 4000 ఇస్తా ఉన్నారు. ఇచ్చిండు 4000 వస్తాయి, 2,000